శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞ ఛానల్కు స్వాగతం. రామకృష్ణ ఆ పేరుకే మరో పేరు రామలింగడు. చిన్నప్పుడే తండ్రి మరణించాడు. తల్లి పెంచి పెద్ద చేసింది, వివాహం చేసింది. భార్య పేరు కమల. రామలింగడికి అనుకూలమైన భార్య దొరికిందని ఆనందంగా ఉండేది తల్లి లక్ష్మాంబ. రామలింగడికి ఒక బిడ్డ కలిగాడు. ఆ బిడ్డకి మాధవ శర్మ అని పేరు పెట్టాడు. కొంతకాలానికి తల్లి స్వర్గస్థురాలైంది. కమల బాధపడుతుంటే రామకృష్ణుడు రామలింగుడు పక్కకు చేరి, కమల ఎందుకు బాధపడతావు, నీ భర్త రూపంలో నిన్ను రోజు ఏడిపిస్తాలే అన్నాడు తల్లి గొంతుకుతో. కమల ఆ విషాద సమయంలో కూడా పక్కున నవ్వింది. తన హాస్యంతో అందరినీ సంతోషపెడుతూ చాలని ఆదాయంతో కాలాన్ని గడుపుతూ ఉన్నాడు రామకృష్ణుడు. ఒకరోజు చీకటి సమయంలో రామకృష్ణుడి ఇంటికి దొంగ వచ్చాడు. గోడ దూకిన శబ్దంతో మంచి నిద్రలో ఉన్న రామకృష్ణుడు లేచాడు. కిటికీలోంచి చూస్తూ వాడు నెమ్మదిగా కదులుతున్న కీనీడని గమనించి పక్కనే ఉన్న భార్యను లేపి, నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను అంటూ గబగబా వెళ్ళి దొడ్డి తలుపు పెద్ద శబ్దంతో తెరిచాడు. ఆ శబ్దం విన్న దొంగ టక్కున బావి పక్కన ఉన్నటువంటి పూల మొక్కల మధ్యలో దాక్కున్నాడు. రామకృష్ణుడు చేత్తో నీళ్లు తోడి తన నెత్తిన పోసుకుంటూ కేశవనామాలు గట్టిగా అంటూ స్నానం చేస్తూ మళ్ళీ తోడి, చిచ్చి మురికి నీళ్లు వస్తున్నాయి అంటూ ఆ నీళ్లు దొంగ ఉన్న వైపు విసురు కొడుతూ దొంగను తడిపేస్తున్నాడు. కదిలితే ఎక్కడ దొరికిపోతానని కదలకుండా కూర్చున్నాడు వాడు. కమల దీపం పట్టుకుని, ఏమిటండి బాబు, అర్ధరాత్రి సంధ్యావందనం అని అడిగింది. రామకృష్ణుడు మాటకు మాట సమాధానం చెప్పకుండా కేశవనామాలు కేశవాయ స్వాహ అంటూ నీళ్లు నోట్లో పోసుకుంటూ కుక్కిలించి నీళ్లు దొంగ మీద కూస్తున్నాడు. దొంగ వచ్చాడని తెలియని కమల కంగారు పడుతోంది. రామకృష్ణ మళ్ళీ నీరు నోట్లోనికి తీసుకుని మాధవాయ స్వాహ గోవిందాయ స్వాహ అంటూ దొంగ వైపు ఉమ్మాడు. కమల కంగారు పడుతూ మా ఆయనకి దెయ్యం పట్టిందని కేకలు వేస్తూ ఇరుగు పొరుగు వారు వచ్చి జరుగుతున్నది చూసి, ఏమయ్యా రామ, అర్ధరాత్రి సంధ్యావందనం అని నీ భార్యని భయపెట్టడం ఏమైంది నీకు అన్నారు. అయ్యా, నాకు బుద్ధి లేదు అంటున్నారు. నా భార్య నాక పైగా పిచ్చి పట్టింది, దెయ్యం పట్టిందని అల్లరి పెట్టి మీరు వచ్చేలా చేసింది నా భార్య. నా భార్య కన్నా పెద్ద మనిషి చాలా గొప్పవాడు. చాలాసేపటి నుంచి నీళ్లు పోస్తున్నా, నీళ్లు పుక్కు నుంచి ఊస్తున్నా కదలకుండా కూర్చున్నాడు. అదిగో అటు చూడండి అంటూ దొంగ ఉన్న వైపు చేయి చూపించాడు. రామకృష్ణుడి చేష్టలో అంతరార్థాన్ని గ్రహించి వెంటనే వారందరూ అటు పరిగెత్తి దొంగను పట్టుకున్నారు. రామకృష్ణ, నీ లౌక్యంతో పెద్ద గజ దొంగను పట్టించావయ్యా అంటూ వాడిని రాజుభటులకు అప్పగించారు. శ్రీ గురుభ్యో నమః.